ప్రభుత్వ సంస్కరణలో చాలా వేగంగా తీవ్రంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు సంయుక్తంగా విద్యుత్ సంస్థలు తీసుకొని రావడం, ఈ విద్యుత్ సంస్థలు తీసుకురావడం వల్ల విద్యుత్ ఛార్జీలు తడిసి మోపుడవుతుంది, ప్రజలు కట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. అందులో మళ్ళీ స్మార్ట్ మీటర్స్ అంటున్నారు. ఈ స్మార్ట్ మీటర్స్లో కూడా అనేక దాంట్లో లోపాలు ఇవన్నీ ఉన్నాయి. గతంలో కూడా చెప్పాం, డిపార్ట్మెంట్ వాళ్ళకి దాని శాఖ మంత్రి కూడా తీసుకున్నాం, వాళ్ళ దృష్టి తీసుకున్నాము, ఆందోళన కూడా చేసినాం. అయినా ప్రభుత్వం ఏమాత్రం పెట్టడం లేదు, అవి విరమించుకోవడం లేదు. ఇట్లే ఇదే విధంగా కొనసాగితే ప్రజలు తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వస్తుంది విద్యుత్ సంస్థ పైన. ఇప్పటికైనా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలా, స్మార్ట్ మీటర్స్ రద్దు చేసుకోవాలా, అవి ఏమాత్రం ఎక్కడ ఫిట్ చేయకూడదు. లేకపోతే ప్రత్యక్ష ఆందోళనకి పూనుకోవాల్సి వస్తుంది. ఎక్కడ మీటర్ అమలు చేయకుండా దాన్ని ధ్వంసం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా కేంద్ర రాష్ట్ర పునరాలోచించి దీన్ని ప్రజలకి న్యాయం చేయాలా. ఇప్పటికే వేల రూపాయలు కొట్టడానికి కానీ చిన్న ఇండ్లు కానీ ₹1,00,000 కూడా అనార్బ్రహ్మగా వేస్తున్నారు ఛార్జెస్. ఇవన్నీ సరి చేయాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. కాబట్టి మానుకొని ఏమైనా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు సేవలు అందించాల్సిన ప్రభుత్వం పైన బాధ్యత ఉందని చెప్పేసి, లేకపోతే ప్రజలు సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనకారంగా నిర్వహించి వస్తుందని చెప్పేసి, ఈ తిరుగుబాటు రాకముందే జాగ్రత్త తీసుకోమని చెప్పేసి రద్దు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2025 నూతన విద్యుత్ చట్టాన్ని విద్యుత్ సవరణ పేరుతో ఈరోజు తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రెండు కూడా ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే మరి ఈ విద్యుత్ ఛార్జీలు పెంచము, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నటువంటి ఈ స్మార్ట్ మీటర్లు విధానాన్ని మేము రద్దు చేస్తామని చెప్పేసి ఈరోజు అధికారం లేకొచ్చి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితేనేమి, చంద్రబాబు నాయుడు అయితేనేమి ఈరోజు 2025 నూతన విద్యుత్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఈరోజు ఈ విద్యుత్ రంగంలో మరి రైతులకు సంబంధించినటువంటి ఉచిత కరెంటుకు సంబంధించి, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన దళితులకు సంబంధించినటువంటి ఉచిత కరెంటుకు సంబంధించి మరి దీన్ని పూర్తిగా రద్దు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం అంతా ఇదంతా కుట్ర చేస్తుంది. తక్షణమే 2025 నూతన విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా ఈరోజు విద్యుత్ సవరణ పేరుతో ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ఈరోజు 3 సార్లు మరి ఇప్పటికే మరి ₹100 కోట్ల ప్రజలపై భారం పడింది. అయినప్పటికి కూడా మళ్ళీ ధరలు పెంచేదానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికంతా కారణం గత ప్రభుత్వం అని చెప్తున్నారు. మరి ఈరోజు మేము అడుగుతున్నాం, ఎన్నికల సందర్భంగా మరి నారా లోకేష్ గారు మరి స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని చెప్పినారు. ఈరోజు కమ్యూనిస్టు పార్టీ నాయకులంతా కూడా స్మార్ట్ మీటర్లు పగలగొడితే కేసులు పెట్టినారు. అదే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇది అధికారంలోకి వచ్చి ఇప్పటికే స్మార్ట్ మీటర్లని మరి బిజినెస్ సెంటర్లకు సంబంధించి అంతా కూడా విధిస్తున్నారు. అంటే 300 దాటినటువంటి ప్రతి పేదవాడికి కూడా పేదవాళ్ళైనప్పటికీ వాళ్ళకి ఈరోజు మరి ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ఈరోజు పేదలకు ఇచ్చే ఉచిత కరెంటును తీసేస్తున్నారు. అంతేకాకుండా రైతుల ఉచిత కరెంటును తీసేసాలని కుట్రపడుతున్నారు. కాబట్టి తక్షణమే ఈ నూతన విద్యుత్ సవరణ చట్ట బిల్లాన్ని రద్దు చేసి మరి విద్యుత్ ఛార్జీలు పెంచిన విద్యుత్ ఛార్జీలను తిరిగి ప్రజలకు ఇవ్వాలని, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్ మునప్ప, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి, కర్నూలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మేము అధికారంలోకి వస్తే ఉచిత కరెంట్ ఇస్తాము, అదేవిధంగా ఏవైతే స్మార్ట్ మీటర్లు బిగిస్తే పలగొట్టండి అని చెప్పి అదే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సాయి ఎలక్ట్రికల్ వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి ప్రైవేట్ పరంగా అప్పచెప్పి ఎక్కడైతే ఫస్ట్ గవర్నమెంట్ ఆఫీసులకి సంబంధించి ఉచిత మీటర్లు పెట్టడంతో ఎలక్ట్రికల్ మీటర్లు పెడుతున్నారు. దాని తర్వాత ఇళ్ళ పెట్టాలంటే మనం ప్రభుత్వము తర్వాత ప్రజలు కూడా వ్యతిరేకించడం జరిగింది. కానీ ఎవరికి కూడా రైతులకు కానీ, తర్వాత చిన్న కారు కానీ పెద్ద కారు రైతులకు కానీ ఉచిత కరెంట్ ఇస్తాము, తర్వాత దాంతోపాటు స్మార్ట్ మీటర్లకు సంబంధించి మేము పలగొడతామని చెప్పినటువంటి నారా లోకేష్ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని దొడ్డిదారులు పోయి మళ్ళీ స్మార్ట్ మీటర్లు కూడా పెడుతుంటే మేము కూడా మా నాయకత్వంలో కూడా స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేయడం జరిగింది. కానీ ఎవరికే కానీ ఈరోజు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచడం జరిగింది.
ఈరోజు 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 5-6 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. కానీ ఈరోజు స్మార్ట్ మీటర్లు కూడా దొడ్డిదారులో బిగించి మళ్ళీ ప్రజలకు ప్రలోభ గురి వేస్తున్నారు. కాబట్టి అటువంటి కాకుండా ఈరోజు మళ్ళీ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఈరోజు మళ్ళీ ఏదైతే ఉందో రైతులకు సంబంధించి స్మార్ట్ మీటర్లని మళ్ళీ తొలగించి యథావిధిగా మామూలు మీటర్లు పెట్టాలా. మళ్ళీ ఛార్జీలు కూడా తగ్గిస్తానని చెప్పాడు. ఆ ఛార్జీలు కూడా తగ్గించలేదు. మళ్ళీ ఇప్పటికైనా ఛార్జీలు కూడా పెంచకుండా తగ్గించి వాళ్ళకి రైతులను కూడా ఆదుకోవాలి, ప్రజలు కూడా ఆదుకోకపోతే కన్నా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.